ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ పాప నా కన్న కూతురు. నేను హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు ఈ పాప పుట్టింది. పుట్టగానే DNA టెస్ట్ చేపించి దగ్గర పెట్టుకున్నాం. కావాలంటే DNA టెస్ట్తో సహా ప్రూఫ్స్ ఉన్నాయి. పాప పుట్టిన 2 రోజులకే ఎవరు ఈ పాపని ఎత్తుకెళ్లారు. అప్పట్నుంచి పాప కోసం వెతుకుతూనే ఉన్నాం. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ పాప మా పాప. అంటే మీరు కన్నారా? ఏం మాట్లాడుతున్నారండి? పరాయి పాపని మీ పాప అనడం మీకు సబబే అనిపిస్తుందా? పెద్దవారు, ఈ పాప మా పాప అన్నట్టు DNA టెస్ట్ చూపించాకే నమ్మండి. పాప కోసం వాడిన మెడిసిన్స్ కూడా ఆధారాలతో సహా దాచిపెట్టాం. ఇవన్నీ మీకు చూపిస్తాం. చూపించాకే మా పాప అని ఒప్పుకోండి. బై ద బై, ఈ పాపను మా పాప అనడం వల్ల మాకేం కోట్లు రావు. ఈ పాప తరపు నుంచి సింగిల్ పైసా అక్కర్లేదు. మాకు పాప చాలు. ఆస్తి వద్దంటున్నారంటే ఒకవేళ నిజంగానే వీళ్ల పాపనేమో. నిజమే, ఆస్తి వద్దంటున్నారంటే ఈ పాప వీళ్ల పాపేనా? కృష్ణ డైరీలో కూడా కృష్ణ కూతురు కాదనే రాశాడు కదా. అను బేబీ, ఒక్కసారి ఆలోచించు. వీళ్ళు ఆస్తి కోసం అబద్ధం ఆడటం లేదనిపిస్తుంది. పాపను వీళ్ళకి ఇచ్చేస్తే ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. సుందరి పీడ తొలగిపోతుంది. ఒక్క దెబ్బతో 2 పిట్టలు. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. సరే కార్తిక్, మా అమ్మను చంపిన సుందరికి ఇది నేనిచ్చే గిఫ్ట్ అనుకుంటాను. ఓకే మేడం, పల్లవి మీ కూతురే. ఏ రకంగా పల్లవి తన కూతురు అవుతుంది? నువ్వే అధికారంతో, ఏ హక్కుతో నా కూతుర్ని దేవిశ్రీ కూతురని అప్పచెప్తున్నావు కార్తీక్? నా బిడ్డని వీళ్ళకివ్వడానికి నువ్వెవరు, తీసుకోవడానికి వీళ్ళెవరు? ఏ కార్తీక్, నా పాపని డబ్బు కమ్ముకుంటున్నావా? ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఈ పాప మా పాప కాదు అని చెప్తున్నాను కదా. మా పాపే అని చెప్తున్నాను కదా. ఈ పాపని నువ్వు కన్నావా? నా ఫ్రెండ్ కృష్ణ కూతురు. DNA టెస్ట్కి పాప సిద్ధమేనా? నువ్వు పెట్టే ఏ పరీక్షకైనా నేను రెడీ. అయితే మేం కూడా సిద్ధమే. పాపనిటివ్వు. ఇవ్వు. ఇమ్మంటున్నానా? ఇవ్వు. ఇవ్వు. సుందరి, రౌడీయిజం చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. మర్యాదస్తులతో ఎలాగైనా మాట్లాడేది? బాబాయ్, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేను రౌడీజం చేస్తున్నానా? మీరంతా కలిసి నా కూతుర్ని సంతలో పశువులాగా దేవిశ్రీకి అమ్మేస్తున్నారు. కార్తిక్, చివరికి నువ్వు ఈ పసిదాన్ని కూడా జాలి దయ లేకుండా అమ్ముతున్నావంటే నీ బతుక్కి అర్థం ఉందా? ఏ అను మేడం, ఆడదానివి నా పాపని పరాయి వాళ్ళ కప్ప చెప్తుంటే చూస్తూ మీ కళ్ళు ఎలా భరిస్తున్నాయి? అమ్మతనంగా, ఆడతనంగా మీ మనసు చెల్లించలేదా? నాకు డబ్బు కాదు ఇంపార్టెంట్. నా పాప నాకు కావాలి.